ఏ కళ్ళు కానొస్తున్నారు దీనికి. రెడీనా వేసి చిన్నగా మీద పడుతున్నాను. మన వంట అయితే ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి కాలువ గిట్టిన కూర్చొని. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చినామంటే తగ్గేది. ఈ రోజు ఇదే కాలంలో చేపలు పట్టి ఇదే కాలంలో చేపల ఫ్రై అయితే చేసుకుందాం రండి. ఏది ఇట్టేరా ఏడైతే మనకు చేపల పడలేదు. ఇప్పుడైతే కింద పోయి పడదాం. ఏ కళ్ళు కానొస్తున్నారు దీనికి. వద్దు వద్దు. వలి తిరుగుతుంది చేతులని. ఎండ్రకాయ మామ వద్దు వద్దు కరగకు. అరే సంచిదారా. ఈరోజు అయితే మనకు పెద్ద దొరకలే. ఈటలతోటి అడ్జస్ట్ అయిపోదాం. నేను పట్రా దొరుకుతుందిరా. వాడు మన బైగాడు రంగంలో తిరిగినట్టు ఎన్నకు మన వీడియోలో ఇంటికి పోదాం రారంటే రావట్లేదు. తగులుకొని అటుపడి వాళ్ళు ఎత్తుకొని పోతాను. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, లైట్గా ఫుడ్ కలర్, నీళ్ళు కొద్దిగా. ఈరోజు కానీ పెద్దగా అందరుకుంటే బాగుండేది రవిగా. పెద్ద మొత్తం నేను మన దెబ్బకు పారిపోయినాయిరా. ఎంటబడి సరిత్తి వాటిని కాల బురుగుత పట్టుకొని వెళ్ళిపోయింది. అది కలుపు, దాంట్లో వేసి కొద్దిగా నూనె పోసుకుని నూనె పోస్తారు. ఈ వంటలు చేసిన కానీ చేతులు ఎంటకలన్నీ కాలిపోతున్నాయిరా. సరిపోతుంది సరిపోయి నాన్న. దీని ముళ్ళుండే బయట కలిపి కలుపు. అదేది అదేది షాక్ ఇది. అది మైకి నీకు ఆడ పెట్టుకో. నిమ్మకాయ కమ్మిడతా. వావ్ దిజయ్ గుడ్డు గిడ్డు అన్నీ వేసమే. ఏంది అంతమంది వచ్చి చేపలకి వస్తారా? కోసం రాకుండా ఉంటాయని
ఒకసారి మా వెనకమాల చూడండి ఎంతమంది పడతారో చేపలు. వాళ్ళే మేమేమో అది అల్లం పేస్ట్ వేయటం మర్చిపోయా. ఇది అల్లం పేస్ట్ కలపాలరా బాగుంటుంది వాసన. ఇంకోటిగా మంట పడుతుంది ఒక్క పెట్టుకోకూడదు ఇంకొద్దిగా నూనె ఏడిక్కింది కలిపు కలపరా గుడ్డు పోద్ది కలిపే గుడ్డు ఆడిపోదు కానీ మొత్తం దాంట్లో అట్లా. రెడీనా వేసి చిన్నగా మీద పడుతుంది నాన్న కల్లెప్ప అప్పుడే కల్లెప్ప దగ్గర మన వంట అయితే ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి కాలువ గిట్టినంచిన కూర్చొని అయితే వంట అయితే చేస్తున్నాం. చికెన్ ఫ్రై కాదు చేపల ఫ్రై. చికెన్ తిని చికెనే గుర్తొస్తుంది. అది ఇంకో 2 తీసుకుంటాం చేపలు సరిపోతుందిగా. అయిపోగా అటు చూడమ్మా ఒకసారి 1 2 చివరి నుంచి ఆ చివరి కర్ర ఏలే ఒక్కడికో మిస్ కాదు. ఇంకా చెన్నై తప్పుకో మొత్తం పోతాయి చేపలు. వచ్చేజా ఎండపడి నరకరా. అయ్యా గట్టికెక్కించాడు రాడు ఓరి 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 వాడు ఆనందం మామూలు ఆనందం కదా. 10వ తరగతి పాస్ అయినంత ఆనందం పడుతుంటాడు. ఇదా బొత్తు తీసుకో బొత్తుకి చీకటికి పో ఇంకా ఉంది పో కారం పసుపు మళ్ళీ. మన చేపలు అయితే ఇలా ఎర్రగా తయారైపోయినాయి. చల్లు కూడా ఇంకా పైన తినేటప్పుడు. కూర్చోయి తొందరగా కూర్చోయి. చేపలు అయితే రెడీ అయిపోయినాయి. వాసన కూడా గుమ్మ ఇచ్చి కొడుతున్నారు ఇక. నీకెళ్ళి రావట్లేదు వాసన. అది మీకు పోయి రాతున్నారా మాడిపోతున్నారా. మన చేపలు అయితే చక్కగా రెడీ అయిపోయినాయి. కానీ కళ్ళలో కూడా పొగ దుమ్ము కొడుతున్నాయి. ఇవాళ కడుపు నిండా తినిపోవాలి పైగా. ముందు జిట్టు తెగదు జిట్టు తీసి అనుకోవాలి. ఇప్పుడు గుమ్మేట కాలుతుందో ఏమన్నా తెలియదు.
ఈ కాలంలో చేపలు ఫ్రై చేసుకుంది ఏంటంటే కత్తక్కన కుదిరింది, మామూలుగా లేదు, అదిరిపోయింది రుచి. సూపర్గా ఉంది. పసిపిత్త దగ్గర చూడు అట్టు ఉడికినాయా, ఉడికినా ఉడకలేదా, ఉడికినాయి. అరే ఏరబాబు చేప మామూలుగా లేదు. కొరికితే ముళ్ళులతో సహా లోనికి వెళ్ళిపోతున్నాయా. కానీ పెద్ద చేపల వల్ల పెద్ద చేపల బండి చాలా బాగున్నది. ఏమైనా మామూలుగా లేవు. మరిగా మన వాళ్ళు ఆడ పడతారు, మేము వంట చేసుకుని తింటున్నాం. చూడండి నిలబడతారా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇల్లు కడతానండి.